ఆయనకి సినిమాలంటే పిచ్చి. తన మాటల్లో సినిమాల గురించి మాట్లాడితే ఎవ్వరైనా సినిమాని లవ్ చేస్తారు. ఇప్పట్లో తీయాల్సిన సినిమాని అప్పట్లోనే తీసిన వ్యక్తి ఆయన. తన మనసుకి ఫిల్టర్ ఉండదు, తన మాటలకి కూడా ఫిల్టర్ ఉండదు. చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా ఇట్టే చెప్పేస్తూ ఉంటారు. తనెవరో కాదండి. అందరికీ తన గురించి తెలియకపోవచ్చు, కానీ అందరూ కూడా తన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తనెవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? కోకిల, కీచురాళ్ళు, కాఫీ బార్ లాంటి సూపర్ డూపర్ హిట్లు మనందరికీ అందించినటువంటి, మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ గీతా కృష్ణ గారు. హలో అండి. సార్, అంత నిజమే చెప్తాను ప్రోగ్రామ్కి వెల్కమ్ అండి. అండ్ ముందుగా ఈ ప్రోగ్రామ్ పేరు ఎందుకు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, అంత నిజమే చెప్తాను అని అన్నాం కదా, అన్నీ మన ఈ షోలో అన్ని నిజాలే చెప్పాలి. ఇది మల్లెల వేళ అని, ముందే కూసింది ఒక కోయిల అని ఒక పాట ఉంది. మంచి పాట, మీకు కూడా బాగా తెలుసు. తొందరపడి ముందే కూసింది కోయిల అన్న సాంగ్ ఉంది కదండి. అయితే మీరు కూడా అదేలాగా తొందరపడి ఇప్పుడు తీయాల్సిన సినిమాని అప్పుడే కోకిల సినిమాగా ప్రెజెంట్ చేశారా అని చాలా మందిలో ఉన్న డౌట్ అండి. ఈ కమెంట్ పై మీరు ఇచ్చే కమెంట్ ఏంటి? అడ్వాన్స్డ్గా తీయవలసిన సినిమాలు ఇప్పుడు తీయడం గల కారణం ఏంటనే స్టేట్మెంట్గా చెప్పాలంటే, నేను యాక్చువల్గా విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను. ట్రెడిషనల్ ఫిల్మ్స్. ఫస్ట్ ఫిల్మ్ వచ్చి సంకీర్తన అని చేశాను అనమాట. సంకీర్తన అది యాక్చువల్గా ఆల్మోస్ట్ వెరీ ట్రెడిషనల్గానే మ్యూజిక్ అది ఉంటుంది, కానీ థిమాటికల్ వైజ్ మళ్ళీ అది కూడా అడ్వాన్స్గా ఉంటుంది. కానీ ఆ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విశ్వనాథ్ గారిలాగా ఉంది అని అన్నారు. అక్కడక్కడ విశ్వనాథ్ గారిలాగా ఉంటుంది అంటే ఆ బ్రాహ్మణ్ గెటప్స్ అవన్నీ గిరీష్ కర్నాడ్ అంతా యాక్ట్ చేసింది, నాగార్జున రమ్యకృష్ణ యాక్ట్ చేసింది సంకీర్తన అనమాట. అప్పుడు దానికి నాకు అవార్డు వచ్చింది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మిస్ అయింది యాక్చువల్గా డ్యూ టు సమ్ రీజన్స్. తర్వాత అది ప్రశంసగా అని అనుకునేవాడు నేను, నాకు అవార్డు రావడం. కొంతకాలానికి అది విశ్వనాథ్ గారిలా తీసింది అన్నట్టుగా కొంచెం ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ టు మై హార్ట్ అనమాట. నాకంటూ ఒక సిగ్నేచర్ ఏర్పరచుకోవాలని చెప్పేసి ఇళయరాజా కూడా అన్నాడు అనమాట, నీ దగ్గర మంచి ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ అవి ఉంది, ఇది బాగా తీయగలిగినప్పుడు యూ షుడ్ కమ్అట్ సంథింగ్ వెరైటీ అని అనమాట. సో ఆ వెరైటీ చాలా కాలం అలా ఆలోచించి ఒక న్యూస్ ఐటమ్ చదివా, న్యూయార్క్స్ టైమ్స్ అని ఒక అమెరికన్ లైబ్రరీకి వెళ్ళేవాడిని. అక్కడ న్యూస్ ఐటమ్ దాన్ని మళ్ళీ మన తెలుగులో ఉదయం అనే డైలీ ఉండేది, నాకు సత్యం శీర్షికలో వచ్చింది. కుముదం అనే మ్యాగజైన్లో కూడా వచ్చింది, తమిళ్ మ్యాగజైన్లో. సో క్యారీ అవుట్ చేశారనమాట. సో ఆ న్యూస్ ఎందుకు సినిమా తీయాలనిపించింది నాకు. ఎవరికో ఎక్కడో కళ్ళు పోతే మళ్ళీ ఎవరో అతను కార్నియా అతనికి వస్తే అతను చంపిన వ్యక్తులు ఇతను కనిపించడం అనేది సంథింగ్ నాకు ఎప్పుడు కూడా మోడర్న్ మిస్టరీస్ అంటే ఇష్టం. నాకు దానికి కొంచెం అడ్వాన్స్ థాట్గా తీద్దామని చెప్పేసి, నా మార్క్ అంటూ ఉండాలి అని చెప్పేసి తీసిన సినిమా అదనమాట. ఆ విధంగా అడ్వాన్స్ అనిపించుకున్నా కూడా నేను పెద్ద అడ్వాన్స్ అని అనుకునేవాడిని కాదు. బికాజ్ అన్నింటిలోనూ అడ్వాన్స్మెంట్ వస్తుంది కదా, ఇండస్ట్రీస్లోను, ఎడ్యుకేషన్లో. అది నేను పెద్ద అడ్వాన్స్గా తీస్తామని సినిమా తీసిన తర్వాత కానీ నాకు తెలియదు ఇట్స్ వెరీ అడ్వాన్స్ థాట్. అండ్ మేబీ నా అప్బ్రింగింగ్లో తేడా ఉంటుంది. ట్రెడిషనల్గా తీసినప్పుడు ట్రెడిషనల్గా తీశాను సంకీర్తన. ఇది మోడర్న్గా మిస్టీరియస్ ఫిల్మ్ కాబట్టి మిస్టరీగా తీయాలి అని చెప్పేసి అది ఉపయోగించి తీశాను. దానికి మేబీ ఆడియన్స్ వర్ నాట్ రెడీ, కానీ ఆడింది అది, ఆడించారు సినిమాని. హిట్ అయిన సినిమా బికాజ్ దే లైక్ ద థీమ్, ఆ కొత్తదనం అనేది. తర్వాత ఇదే విధంగా చాలా కొత్త సినిమాలు తీశాను, అవి సరిగ్గా ఆడలేదు యాక్చువల్గా. అంటే టూ మచ్ ఎక్కువ అయిపోయింది అన్నమాట వాళ్ళకి, మరీ మోడర్న్ అయిపోవటం వల్ల. అలాగా అది అడ్వాన్స్ ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేకపోయారంటే. అప్పుడు 2-3 తెలియకుండా నా వయసులో నేను స్టేట్మెంట్లు కూడా ఇచ్చాను. ఇంకా సినిమా చూసేవాళ్ళు ఇంకా కొంచెం నా టేస్ట్కి ఎదగాలి అన్నట్టుగా అన్నాను. అందులో బహుశా గర్వం స్ఫురించి ఉంటుంది. గర్వంతో అన్న మాట కదా అది యాక్చువల్గా. అంటే అన్నిట్లోనూ మనం మోడర్న్ చూస్తున్నాం కదా, ఎడ్యుకేషన్లో, ఇండస్ట్రీస్లో, డైలీ మన రొటీన్ లైఫ్లో కూడా వీఆర్ హ్యావింగ్ ఏ చేంజ్ కదా. సినిమాలో ఎందుకు రాకూడదు? సినిమా సేమ్ ఓల్డ్, మళ్ళీ అత్త మామ కొడుకు ఇవన్నీ వాట్స్ ఆల్ దిస్, ఇలా ఆల్రెడీ సినిమాలు తీస్తున్నారు కదా, అవి కూడా మనం ఎందుకు తీయాలని చెప్పేసి అవి కూడా నేను లైక్ చేసేవాడిని. సార్, అండ్ అలానే ఇంత ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని చాలామంది అంటూ ఉంటారనమాట, గీతా కృష్ణ గారు ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని. అలాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఎందుకు ఈ మధ్య మూవీస్ చేయట్లేదు? యాక్చువల్లీ ఈ మధ్య సినిమాలు తీయకపోవటం కదమ్మా. యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ టు చేంజ్.
అడ్వర్టైజింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలియకపోవచ్చండి. మీ నుంచి మూవీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఇవన్నీ చేస్తున్నారని కూడా చాలా మందికి తెలియదు, చాలా మంది తెలియదు. అది వీ టు అడ్వర్టైజింగ్ అనేది మళ్ళీ మనం చేసుకోవాలి. అది అప్రోప్రియేట్ టైం వచ్చిన తర్వాత చేద్దామని. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అని చేయాలంటే లాస్ట్ 6-7 years బ్యాక్ కాఫీ బార్ అని ఒక టెర్రరిజమే తీశాను. నిన్న చూశాను ఒక సినిమా మళ్ళీ అదే టెర్రరిజమే తీశారు, పిఎస్వి గరుడ అని చెప్పేసి. మేబీ దిస్ ఈజ్ లిటిల్ మోర్ యాక్షన్గా పెట్టి తీసుంటారు. మెయిన్ థీమ్ మళ్ళీ అదే, ఐ మీన్ ప్లాంటింగ్ బాంబ్స్, డిఫ్యూజింగ్ బాంబ్స్. నేను 2009లో తీశాను అది యాక్చువల్గా. ఆ విధంగా మళ్ళీ నేను అడ్వాన్స్డ్ ఏమో అనుకున్నాను, కానీ సంథింగ్ యూ షుడ్ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు డిఫరెంట్ చేసినా చూసే రోజులు వచ్చినాయేమని నేను అనుకుంటాను. ఎందుకంటే బికాజ్ ఆల్ యూత్ నౌ దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ న్యూ జోనర్ అనమాట, న్యూ జోనర్ ఫిల్మ్స్. అంచేత ఈ రోజు కోసం వెయిట్ చేశాను. ఈలోగానే చాలా మంది తీస్తున్నారు కాబట్టి ఐ మీన్ మేబీ నవ్ ఐ విల్, నేను కొన్ని తీస్తాను, కొన్ని నా స్టూడెంట్స్ తోటి తీస్తాను అనమాట. వాళ్ళకి నేను గైడ్ చేస్తాను. అంటే నా స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ మార్క్ ఉంది అనిపించుకోవాలని నాకు ఒక అభిలాష. అంటే త్వరలో ఇప్పుడు మూవీ చేస్తూ ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలి అంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 4 members డైరెక్టర్స్గా బయట వస్తున్నారు అని మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మీ దగ్గర ట్రైన్ అవుతున్న వాళ్ళు ఇండియానే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారని విన్నానండి. అది ఎంతవరకు నిజం అంటారు? అదే నిజం యాక్చువల్గా. వాట్ ఎవర్ యూ హర్డ్ ఈస్ నిజం. బికాజ్ ఐ హ్యావ్ స్టూడెంట్స్ ఇన్ సిడ్నీ, స్టూడెంట్స్ ఇన్ సిలికాన్లో ఉన్నారు, అండ్ నవ్ 1 or 2 students ఇన్ ప్యారిస్. వాళ్ళందరి కోసం అన్ని చోట్లకి అక్కడ రాలేరు కాబట్టి ఆన్లైన్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే చాలా మంది ఇట్లా గీతా కృష్ణ గారు అబ్రాడ్లో కూడా క్లాసెస్ చెప్తున్నారు అంటే లేదు అసలు గీతా కృష్ణ గారు మూవీసే చేయట్లేదు, అసలు ఎక్కడ నడుపుతున్నారు ఇన్స్టిట్యూట్ అన్న డౌట్ చాలా మందిలో ఉందండి. యాక్చువల్గా అన్ని మూవీస్ చేస్తే నేను నడపలేము. యాక్చువల్గాను మూవీస్ వన్స్ ఇన్ వైల్ చేయాలి, ఎందుకంటే నా ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురించినా చేయాలి కదా. నా ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళ కోసం ఇటువంటి ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండదు. వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని మళ్ళీ ప్రాక్టికల్గా అక్కడ తీసుకెళ్ళడం అనేది, దట్ ఐ వాంట్ టు ప్రూవ్ నౌ. నా సినిమాతో పాటు నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కూడా పనిచేస్తారనమాట. అదొకటి. రెండోది వచ్చి ఇట్ ఈస్ నాట్ హౌ మెనీ ఫిల్మ్స్ యూ మేడ్, ఇట్ ఈస్ హౌ మెనీ గుడ్ ఫిల్మ్స్ యూ మేడ్, హౌ మెనీ రిమార్కబుల్ ఫిల్మ్స్ యూ మేడ్. ఇప్పుడు చాలామంది చేశారు 100 సినిమాలు 9 సినిమాలు, అది ఎంతమంది గీతా కృష్ణ గుర్తున్నట్టుగాను హౌ మెనీ పీపుల్. నేను గర్వంగా చెప్తాను, దో యూ మేక్ ఫ్యూ ఫిల్మ్స్, ఇట్ హ్యాస్ టు బి మెమరబుల్ ఫిల్మ్స్ అంటాను. చాలా మంది కోకిల మూవీ చూసి ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అవ్వాలనే అంటాను. ఇప్పుడు నా గొప్పతనం గురించి చెప్పట్లేదు. మీరు చేయొచ్చు. వెన్ యూ మేక్ ఫిల్మ్స్, మేక్ సంథింగ్ వెరీ ఎక్సెప్షనల్ ఫిల్మ్స్. ఇప్పుడు గరుడ వేగ చూశాను యాక్చువల్గాను. ఐ మీన్ ఐ డి నాట్ ఫీల్ దట్ మచ్. ఐ మీన్ థ్యాంక్ గాడ్ ఇట్ హెస్ రన్ బికాస్ ఆఫ్ రాజశేఖర్ ఆడాలి. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా దేవర్ నాట్ డూయింగ్ వెల్ ఆల్ దీస్ డేస్, కాబట్టి ఆడాలని, అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాను. అండ్ మేబీ ఇంకా ఎక్సెప్షనల్గా తీయొచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ మేకింగ్, కాన్సెప్చువల్ వైజ్ బాగా ఎక్సెప్షనల్గా తీయొచ్చు. గాజీ అనే సినిమా తీశారు కదా, ఇట్స్ ఆల్సో గుడ్ ఫిలిం. దట్స్ ఇస్ గుడ్ ఫిలిం. పెళ్లి చూపులు ఎవరో అన్నారు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టు. దేర్ ఈజ్ నో నథింగ్ కాల్డ్ షార్ట్ ఫిల్మ్ అండ్ లాంగ్ ఫిల్మ్. యాక్చువల్గా అన్ని ఫిల్మ్సే, ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫీచర్ ఫిల్మ్ జానర్. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ యూఆర్ మేకింగ్, వాట్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మీరు తీస్తున్నారు అనేది కావాలి తప్పితే. ఇంకొకటి, మీ సుమన్ టీవీ ద్వారా అందితే చాలామందికి సస్టైనబిలిటీ లేదంటాం పొరపాటు. దేర్ ఈజ్ ఎ సస్టైనబిలిటీ ఫర్ ఎవ్రీ మూవీ ఉండాలంటే మీరు చాలా ఆలోచించాలి. టెక్నికల్గాను అండ్ థిమాటిక్ వైజ్గా కూడా చాలా ఆలోచించేస్తే డెఫినెట్గా ఇట్ గోయింగ్ టు బి ఎక్సెప్షనల్ ఫిల్మ్స్. 30-40 కోట్లు కలెక్ట్ చేస్తుంది. మూవీని బేస్ చేసుకొని సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ సినిమాకి సస్టైనబిలిటీ లేదు, నీ మ్యూజిక్ ఎవరు కావాలయ్యా చేసి అన్నాడు, తప్పది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ ఆర్ గివింగ్ ఎ రాంగ్ ప్రెసిడెంట్ టు ఆల్ ద యంగ్స్టర్స్, టు ఆల్ ద అప్కమింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. దే బికాజ్ నీకున్న పేరు నువ్వు బ్యాడ్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. దట్ యూ డోంట్ టేక్ ఇట్ అన్న హూ ఎవర్ ఇట్ ఈస్. అది అలా చెప్పాయంటే యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, దట్ హీ మస్ట్ బి ఎ ఫ్రస్ట్రేటెడ్ గై. యు ఆర్ ఎ రెక్. యూ డోంట్ మేక్ అదర్ బాయ్స్ టు డూ ఇట్. మీరు ఏమైనా ఇంటర్వ్యూ లాంటిది ఏమైనా చెప్తే వాళ్ళకి స్ఫూర్తినివ్వగలగాలి. వాళ్ళు ఇలా ఆలోచించి ఒక మెమరబుల్ ఫిల్మ్ చేయాలి అనేది రావాలి. అలా నా ఇంటర్వ్యూలో కనీసం 4 మారినా 2 మారినా కూడా ఐల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. నేను ఎందుకని ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే ఐ డోంట్ షై అవే. ఇఫ్ ఐ షై అవే నౌ అట్ దిస్ స్టేజ్ అండ్ పీపుల్ విల్ నాట్ నో నేనేం చెప్పాలనుకున్నది, ఎందుకు చెప్తున్నాను, మోర్ దాన్ మీ, నాకంటే వాళ్ళ బెనిఫిట్ ఉండాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ థింక్ అనమాట. ఈవెన్ ఫిల్మ్ స్కూల్ ఆల్సో నెగిటివ్గా మాట్లాడినారు. ఒక అమ్మాయి, ఐ డోంట్ వాట్, షీఈ్ మై స్టూడెంట్ ఓన్లీ, ఐ దట్ బ్యూటిఫుల్ సార్ అంది. వై డూ యూ డౌట్ ఇట్, వై ఈజ్ దట్ నెగిటివిటీ ఈస్ కమింగ్ టు యూ. అప్పుడు నేను సమంత గురించి చెప్పాను.
షీ వాజ్ వెరీ షార్ట్ గర్ల్. అమ్మాయికి అంత శరీర అవసరం కూడా లేదు, జస్ట్ ఎ స్మార్ట్ గర్ల్, స్మార్ట్గా ఉందంతే. అదర్వైజ్ ఆల్ ప్యాడింగ్ పెట్టుకుని అమ్మాయికి చేస్తారు ఇప్పుడు యాక్చువల్గా, మీకు నిజం చెప్పాలి కాబట్టి. బట్ స్టిల్ షీ హాజ్ గాట్ ఎ క్యూట్ ఫేస్. తను డెఫినెట్గా బబ్లీగా బాగుంటుంది అని అనిపించింది నాకు. మరి పైకి వచ్చింది కదా, నీలాగే నిరుత్సాహపడి ఉంటే షీ వుడ్ నాట్ హ్యావ్ మేడ్ టు దిస్ ఫార్. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, అండ్ ఆల్సో నెగటివిటీ అనేది బయటకు తరివేయాలి యాక్చువల్గా. అండ్ అఫ్ కోర్స్ ఈగో షుడ్ నాట్ బీ దేర్ వెన్ యూఆర్ ట్రయింగ్. ట్రయల్స్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద ఈగో విల్ బి అబ్స్ట్రాక్టింగ్ యువర్ ఆల్ ఆపర్చునిటీస్ అనమాట. అండ్ ఆల్సో ప్రిపరేషన్స్, వాట్ ఈజ్ లక్ అంటే ఒక డైరెక్టర్ చెప్పాడు, వెన్ ప్రిపరేషన్స్ మీట్స్ ఆపర్చునిటీస్ ఈజ్ లక్. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ లక్. యూ బీ ప్రిపేరింగ్ టు బికమ్ ఎన్ యాంకర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అది క్యాచ్ చేస్తేనే అది లక్. అది నువ్వు ప్రిపేర్ అవ్వకుండా ఎవడన్నా వచ్చి 100 ఫ్లాట్లు కట్టాను 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, మీకు యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. If you are already been preparing to go for a real estate and somebody comes from Malaysia, ఎక్కడి నుంచి ఎవడో వచ్చి I have so much of money, can we అంటే yes, I am already preparing, this is it చెప్పాలి. అలాగే సినిమా కూడా, అలాగే యాక్టింగ్, అలాగే యాంకరింగ్, ఎనీథింగ్ ప్రిపరేషన్ హ్యాస్ టు బి దేర్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. సో I give a very good message to all the people. This was not written by me. One writer, Mahadevan, has mentioned it. When preparations meets opportunities is called luck. Then nothing called luck. Life will not give you guarantees and warranties. Okay. It gives you only possibilities. అవి చేసుకోవాలి, కానీ తర్వాత మేక్ ఓన్లీ ఫిల్మ్స్ విచ్ హాస్ గాట్ ఎ సస్టైనబిలిటీ ఓన్లీ. తర్వాత చూడాలి సినిమాని. ఓకే, చూడగలగాలి, చూడడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. అటువంటి సినిమాలు తీయమని నేను అడుగుతాను అనమాట. డోంట్ జస్ట్ మేక్ ఏ ఫాస్ట్ రీడింగ్ నావెల్స్ లాగా ఏదో చెల్తే సినిమాలు తీయొద్దు అని చెప్తాను అనమాట. దట్ ఈస్ నా మనవి అంతే. సరే, అండ్ అలానే మీరు ఫిల్మ్ స్కూల్ నడుపుతూ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ని, యాక్ట్రెసెస్ని, డైరెక్టర్స్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ కొన్ని మూవీస్లో ఏంటి అంటే నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకో హీరోయిన్స్ అవ్వచ్చు, ఓన్లీ బ్యూటీని బేస్ చేసుకొని ఫిల్మ్లో తీసుకుంటున్నారు కదండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదని చెప్పలేం. బికాజ్ వాళ్ళ ఆ సినిమాల్లో హీరోయిన్ల యొక్క పాత్ర అంతే ఉంచుతారు. 4 పాటలకి ఏదో కంపెనీకి స్త్రీ లేకుండా ఫ్రేమ్ బాగోదు కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. సో ఆ బ్యూటిఫుల్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ లాగా ఆ విధంగానే వాడుతున్నారు వాళ్ళు. సపోజ్ ఇఫ్ షీ హ్యాస్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్ నాట్ యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్ట్రెస్గా యాక్ట్ చేయాలంటే దే కెన్ నాట్. చాలా మందికి స్టార్కి యాక్ట్రెసెస్కి ఉన్న డిఫరెన్స్ కూడా తెలియదండి. తెలియదు, బట్ తెలియదంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ బట్ ఇస్తే మేమే చేస్తూ ఉంటారు. ఈవెన్ దోస్ గర్ల్స్ కమ్ ఫ్రమ్ నార్త్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు యాక్ట్రెస్గా తన మీదే భుజస్కంధాల మీద వేసుకునే సబ్జెక్టులు చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ హీరోలు అఫెండ్ అవుతారని, ఒకప్పుడు విజయశాంతి చేస్తుందని వాళ్ళకి ఏదో ఒక రాంగ్ నోషన్ ఉందన్నమాట. మనం హ్యాపీగా బబ్లీగా 4 పాటలు పాడుకుని సినిమా అంతా కలిసి 2 పేజీలు కూడా ఉండవు డైలాగ్స్. అటువంటి చేసుకెళ్ళిపోతే మన సినిమా హిట్ అయితే యూ కెన్ ఆస్క్ అనదర్ 1 crore rupees, ఇంకా సినిమా హిట్ అయితే 5 కోట్లు తీసుకోవచ్చు. ఆ విధంగానే ఉన్నారు కాబట్టి అది మనం తప్పు పట్టలేం. బికాజ్ మెనీ కమర్షియల్ మూవీస్ వాంట్స్ ఓన్లీ దట్, బికాజ్ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫైనల్గా మనకి. సో అలాగా చేయని సినిమాలు మా సినిమాలు. బికాజ్ ఐ మే నాట్ గో ఫర్ ఎ బిగ్ హీరో. ఆ సినిమాలన్నీ అంతే, ఒక రమ్య కృష్ణ, శోభన, నీరు, గర్ల్స్ ఓరియంటెడ్ చేస్తాను. ఎందుకంటే తీయాలని కాదు, దానికి హీరో ఓరియంటెడ్ దొరికితే తీయచ్చు. వాళ్ళకి అంత పెద్ద హార్ట్ ఉండాలి. ఇటువంటి డిఫరెంట్ డైరెక్టర్ సినిమాలు చేయాలనే తపన వాళ్ళకు కూడా ఉంటే తప్పితే చేయలేము అనమాట. స్మాల్ ఎగ్జాంపుల్, ఎవరో మన అక్కడ మీలా టీవీలో అంటే వాటిలో చూసే చెప్తున్నాను. అర్జున్ రెడ్డి అనే సినిమాని అల్లు అరవింద్ కొడుకుతో తీయాలని ట్రై చేశాడు అతను కుడ్ నాట్ వర్క్. వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ సినిమాలు నాకు వర్కౌట్ అవ్వు ఆ టైప్లో అంటారన్నమాట. ఏంటి వర్కౌట్ అయ్యేది? నీకంటూ స్పెషల్ సబ్జెక్ట్ ఏమి ఉండదు ఇక్కడ, అందరికీ వర్కౌట్ అవుతుంది. ఇఫ్ యూ వెంచర్ ఇన్ టు ఏ న్యూ జోనర్ డెఫినెట్గా లైక్ చేస్తారు. అతను ఎవరికి దొరక్క అప్పుడప్పుడే బడ్డింగ్ హీరో ఎవరన్నా పట్టుకుని తీసాడు సినిమాని. ఓకే, సో దట్ ఇట్స్ సెల్ఫ్ ప్రూవ్స్ అనమాట. హీరో అనే వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఇతను ఆల్రెడీ ఇంకొక పెద్ద యాక్షన్ ఫిల్మ్ తీసి అందులో హీరోని బాగా చూపించగలిగితేనే ఈ డైరెక్టర్ చేయగలటం అంటే చాలా చాలా పొరపాటు. అది మంచి డైరెక్టర్, మంచి కాన్సెప్ట్ చేయగలిగిన డైరెక్టర్ పెద్ద హీరో దొరికితే పెద్ద హీరోతో కూడా తీయచ్చు అనమాట. ఈ హీరో డామినేటెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సొసైటీలో హీరోయిన్కి అంతే ఉంది పాత్ర, మీరు చెప్పినట్టు నార్త్ ఇండియన్స్. కానీ మాలాంటి డైరెక్టర్లు కొంతమంది హీరోయిన్ ఫ్లిక్స్ కూడా తీస్తారనమాట. బికాజ్ వేర్ యూ వాంట్ ది ఎంటైర్ సబ్జెక్ట్ టు బీ ఆన్ హెర్ షోల్డర్. అటువంటి సినిమాలు కూడా నేను ఎందుకు తీస్తానంటే బికాజ్ గోయింగ్ బిహైండ్ హీరోస్ ఇస్ అ సిక్ ఫీలింగ్ ఫర్ మీ. అండ్ ఐ డోంట్ గో టు ఎనీ ఆఫీస్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైక్ చేసి గీతా కృష్ణతో కూడా సినిమా తీస్తామంటే నేను ఎన్ని సబ్జెక్టులు అని చెప్పగలను. వెదర్ ఐ డైరెక్ట్ ఆర్ మై స్టూడెంట్స్ డైరెక్ట్ ఆర్ యూ డైరెక్ట్, ఐ కెన్ టెల్ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ బికాజ్ ఐఎమ్ ఎన్ హాలీవుడ్ ఫ్లిక్, ఐఎమ్ కంప్లీట్లీ హాలీవుడ్ ఫ్రీక్. నేను ఆల్ వరల్డ్ సినిమా చూశాను, ఏ సబ్జెక్ట్ ఏ హీరోకి బాగుంటుందో కూడా బాగా చెప్పగలను. బట్ స్టిల్ దే నీడ్ సమ్ గ్యారంటీస్ అండ్ వ్యారంటీస్. బట్ తప్పు లేదు, బికాజ్ ఇట్స్ అన్ మనీతో కూడుకున్న కళారంగం కదా అది. సో దే విల్ బి వెంచరింగ్ విత్ లాట్ ఆఫ్ బిగ్ మనీ అనమాట. సార్, ఎటు మనం హీరోస్ గురించి మాట్లాడుతున్నాం, ఇందాక హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పట్లో? ఎక్కడ తెలుగునే ప్రపంచంలోనే? తెలుగు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్స్. అంటే ఇప్పటి వరకు తిన యాక్షన్ చాలా బాగుంది, చూడటానికి బాగున్నారు. ఐ డోంట్, ఎవరు యాక్ట్ చేసిన సినిమా నాకు నచ్చలేదు యాక్చువల్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్స్. ఫేవరెట్ డైరెక్టర్ అండి? ఫేవరెట్ డైరెక్టర్స్ ఇప్పుడు కాలంలోనే ఒకసారి ఐ థింక్ ఐ టోల్డ్ అబౌట్ రాజమౌళి. కమర్షియల్ డైరెక్టర్స్గా గొప్ప సందేశాత్మక చిత్రాలు ఏం తీయలేదు ఇంతవరకును. ఒక కమర్షియల్గా ఏ ప్రిటెన్షన్ లేకుండా చాలాసార్లు చెప్పాను. అతను కూడా మంచి డైరెక్టర్. శంకర్ ఈజ్ గుడ్ డైరెక్టర్. అండ్ మణిరత్నం ఐ లైక్ హిమ్ ఎనీ టైమ్. ఐ లైక్ మై బాస్ కే విశ్వనాథ్. ఇప్పుడు ఆయన చేయట్లేదు కానీ నేను ఆయన దగ్గర పనిచేశాను. ఇప్పుడు చేసే డైరెక్టర్లో మేబీ ఉన్న వాళ్ళలోనే చెప్పాలి, ఉన్న నలుగురు ఐదుగురిలోనే చెప్పాలి. కాబట్టి మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి చెప్పాను తప్పితే దట్స్ ఆల్. ఒక బ్రహ్మాండమైన సినిమా తీసుకెళ్ళి ఒక వరల్డ్ ఫిలిం సినారియోలోకి తీసుకెళ్ళిన మేబీ రాజమౌళిని అప్రిషియేట్ చేయొచ్చు. ఫేవరెట్ అని ఏమన్నా కానీ, బట్ ఇన్ఫ్యాక్ట్ ఈ టోల్డ్ మీ మై ఈజ్ ద ఫేవరెట్ ఆఫ్ మై మూవీ కోకిల. బట్ ఆల్ దట్ డజంట్ మీన్ దట్ ఐ షుడ్ సే ఈజ్ మై ఫేవరెట్. ఈజ్ మేడ్ ఎ గుడ్ ఫిలిం. నేను 2-3 టీవీలో చెప్పాను, ఇంకా అతను అనుకోవచ్చు బికాస్ ఈజ్ మేడ్ ఓకే మనకి. బికాజ్ ఇవన్నీ బెన్హర్ అతను పుట్టని క్రితం తీశారు. బిఫోర్ రాజమౌళి వాజ్ బోర్న్, శంకర్ వాజ్ బోర్న్, దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ అండ్ ఎగ్జూబరెంట్ ఫిలిమ్స్ తీశారు. సో అవన్నీ చూసిన మీదట ఇది పెద్ద అనిపించింది మనకి. బట్ మన స్క్రీన్కి ఒక వరల్డ్ సినారియోలోకి తీసుకెళ్ళారు కాబట్టి అంతటి బిజినెస్ చేయగలిగిన మార్కెటింగ్ ఇవి వచ్చినాయి కాబట్టి, మాధ్యాలు వచ్చినాయి లైక్ యూట్యూబ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది కాబట్టి ఇట్ హెస్ మేడ్ దెమ్ పాసిబుల్. దట్స్ ఆల్. అదర్వైజ్ ఆల్సో ఐ థింక్ హీ హెస్ గాట్ కమర్షియల్ సెన్స్. అతన్ని బాగా అతను ఒక ఇంగ్లీష్ సినిమాని అడాప్ట్ చేశాడు, మర్యాద రామన్ అని. ఈవెన్ దట్స్ ఆల్సో వెరీ వండర్ఫుల్గా అనిపించింది. నేను ఎక్కువ సినిమాలు చూడలేదు, మర్యాద రామన్న, ఈ బాహుబలి 1 and 2, దట్స్ ఎనఫ్. ఏదో ఇంకొకటి ఏదో చూశాను, దట్ ఐ డిడ్ నాట్ లైక్ దట్ మూవీ. అందులో దాన్ని క్రిటిసైజ్ చేశాను కూడా నేను ఎప్పుడు. అదే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ బళ్ళు వేస్తే సింహాద్రి ఇద్దరు అమ్మాయిలని వ్యాంపుల్లాగా చేస్తాడు, మిడ్డీ గిడ్డీ అని చెప్పేసి అంటాడు. ఇట్ వాస్ సో అబ్నాక్షియస్. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. సో ఆ ఫిల్మ్ నాకు నచ్చలేదు యాక్చువల్గా. సో అలా తప్పితే ఆన్ ద హోల్ పీపుల్ లైక్. నాకు కాదు కదా, జనాలకి ఏం నచ్చింది అనేది తీయగలుగుతున్నాడు కాబట్టి ఐఎమ్ సేయింగ్ దట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మన ఫేవరెట్ కింద చెప్పవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ గురించి కూడా మాట్లాడారు. చాలా డైరెక్ట్గా అతని గురించి చెప్పలేం కదా ఇంకాను. అతను ఫ్రస్ట్రేషన్స్ అంతా పెట్టుంటాడు సినిమాలోను. ఒక అమ్మాయిలో బ్రేకప్ అయిన తర్వాత ఏం పెట్టాలో అన్ని పెట్టాడు. బట్ దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ కదా. వీ హ్యావ్ టు సీ 4-5 ఫిల్మ్స్. ఈజ్ గుడ్ డైరెక్టర్, గుడ్గానే చేశాడు, కష్టపడి చేసుకున్నాడు కాబట్టి ఇట్స్ సెల్ఫ్ కాన్షియస్ ఫ్లిక్ అంటారు దాన్ని. ఓకే, అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవుతుంది. ఇట్స్ కాన్షియస్ ఫిల్మ్ అది. సో వాట్ ఎవర్ ఈ ఫెల్ట్ అబౌట్ ఎ గర్ల్, ఈ జస్ట్ మేడ్ ఇట్. నచ్చింది జనాలకి, యూత్కి కనెక్ట్ అయింది బాగా. ఒక అమ్మాయిని చూడగానే వాడు అలా ఫీల్ అయిపోతాడు అనమాట. అదే కావాలి, ఇన్ పెర్సోనిఫికేషన్ ఇది అంతాను. సో అందులో ఇట్స్ గుడ్. అండ్ నేను ఎందుకు లైక్ చేశానంటే కష్టపడి చాలా కాలం వెయిట్ చేసినా కూడా ఆ హీరో కూడా కోఆపరేట్ చేసి చేయడం వలన అతను బాగా చేయగలిగాడు, ఫైనల్గా సాధించాడు. దట్ ఈస్ వాట్ ఆల్ యూత్ హ్యాస్ టు సక్సెస్ అయ్యే తర్వాత ఎక్స్ట్లీ ఈజ్ ఏబుల్ టు రిలీజ్ ద మూవీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హీరోస్ సక్సెస్ ఇన్ పెళ్లి చూపులు. అది లేకపోతే ఈ సినిమా లేదు. ఓకే, ఆ సినిమా హిట్ అవ్వకపోతే అర్జున్ డేట్ రిలీజ్ అవుతుంది, అర్జున్ డేట్ అసలు కంప్లీట్ అవుతుంది. అది అవ్వటం వల్లనే దట్ ఈస్ వాట్ సినిమా అనేది కనెక్షన్ అనమాట. అది ఆడింది కాబట్టి దీనికి అడ్వాన్స్ వచ్చినాయి. వేరుకని ప్రొడ్యూస్ ఏ మూవీ ధైర్యంగా. ఆ సినిమా ఆడింది, ఆ హీరో కూడా ఇంకొక సినిమా చేయకుండా మళ్ళీ ఇదే సినిమాని ఆగిపోయిన సినిమాని కంప్లీట్ చేద్దాం అనుకోవటమే అతని యొక్క సంస్కారం. దెన్ బికాజ్ ద సబ్జెక్ట్ ఈజ్ గుడ్, ద కంటెంట్ ఈజ్ గుడ్, ద హీరో హెస్ గోట్ దట్ సెన్సిబిలిటీస్. ఇందులో కంటెంట్ బాగుంటుంది. ఇట్ హెస్ చేంజ్ ద ఎంటైర్ హీరో యాటిట్యూడ్ మార్చింది. మేబీ అటువంటి 10 సినిమాలు రాకూడదు, మళ్ళీ చిరాకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కడు అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం, ఎంజాయ్ చేయడం, ఆ టైప్ అనుకోడు. అందులో మన వాళ్ళు చెడ్డే తీసుకుంటారు, మంచి తీసుకోరు. హోప్ దే డోంట్ డూ సచ్ థింగ్ నాన్ సెన్స్ థింగ్స్ అగైన్. అందులో నాన్ సెన్స్ అయినా కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ దట్ ఫిలిం. బికాజ్ ఇట్స్ సెల్ఫ్ కాన్షియస్ బయోపిక్. అది
ఒక అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ని తయారు చేసుకుని దాని చుట్టూరు తిప్పిన కథ అధ్యక్షులు. అలాగే అమ్మాయి గురించి తీయచ్చు. హౌ మెనీ పీపుల్ విల్ యాక్సెప్ట్ ద గర్ల్ గోయింగ్ ఆన్ స్లీపింగ్ విత్ లాట్ ఆఫ్ గైస్? ఒప్పుకుంటారా? తీయచ్చు. ఎందుకు ఒప్పుకోరు? తీయచ్చు. వన్ మూవీ కేమ్ లాంగ్ బ్యాక్, అవళ్ళు అప్పటి దాన్ని శ్రీప్రియ యాక్ట్ చేసింది. ఇప్పుడు నేను చదువుకుంటున్న ఇళయరాజా మ్యూజిక్ బ్లాక్ అండ్ వైట్. అవళ్ళు అప్పటి దాని అంటే వాళ్ళు అంతే అని. శ్రీప్రియ, కమల్ హాసన్, శ్రీకాంత్ అని మలయాళం హీరో, రజనీకాంత్ అందరూ ఉన్నారు అందులో. ఇట్స్ ఫెంటాస్టిక్ ఫిలిం. ఆ అమ్మాయి అలా అనుకోకుండా షీ విల్ బీ కనెక్టెడ్ టు 1 or 2 పీపుల్ లైక్ దట్. బట్ ఆ అమ్మాయిని ఒక బ్యాడ్ క్యారెక్టర్గానే అనుకుంటారనమాట. అందులో ఒక ఫిల్మ్ మేకర్ కమల్ హాసన్ లైక్ మీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్ అండ్ షీ స్లీప్స్ విత్ సంబడి ఎల్స్ పియానిస్ట్. అండ్ వన్ గై రజనీకాంత్, అతను కొంచెం ఫ్లామ్ బాయింట్ అనమాట, ప్లే బాయ్ కింద. హీ వాంట్స్ టు ఎంజాయ్ అండ్ గో ఫర్ టైప్ అనమాట. చాలా బాగా తీశాడు. ఈజ్ ఫ్రమ్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సి రుద్రయ్య అని. ఈజ్ నో మోర్. ఈజ్ డన్ ఓన్లీ 1 ఫిల్మ్ ఇన్ హిస్ లైఫ్. సో ఇట్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. దట్స్ టూ ఎర్లీ. మీరు అన్నారు ముందే కోసింది కోయాలంటే అది యాక్చువల్ ముందే కోసిందంటే తొందరపడే ముందే అది యాక్చువల్గా నేను యాక్చువల్గా కాలేజీలో ఉన్నాను మెడ్రాస్లో. ఐ వెంట అండ్ సో ద నూన్ షో. దెన్ అఫ్కోర్స్ దాని తర్వాత సో మచ్ ఆఫ్ డిస్కషన్ హ్యాపెన్ బిట్వీన్ మీ అండ్ కమల్ హాసన్. కపల్తో నేను 2 సినిమాలు చేశాను, సాగర సంగమం అండ్ స్వాతం ముత్యం, విశ్వనాథ్ గారితో. సో వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ దట్ ఫిలిం అనమాట. సార్ మీ ఫేవరెట్ హీరోయిన్? ఇది చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్లు ఏంటి. ఫేవరెట్ హీరోయిన్ అంటే ఇప్పుడు ఐ డోంట్ నో. హీరో గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ చెప్పలేదు సార్. అట్లీస్ట్ హీరోయిన్ అయినా మీకు ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు? డైరెక్టర్ గురించి రాజమౌళి మంచి వెంచర్ చేశారన్నాను కాబట్టి ఇది ఓకే. యంగ్ డైరెక్టర్స్ గురించి ఏం చెప్పను. ఒక సినిమాతో ఇటు ఫేవరెట్ అని అనలేం కదా. ఫేవరెట్ కొమ్ములు వచ్చేస్తాడు. ఒక సినిమాతో ఫేవరెట్ అని అంతటి అలా అనకూడదు. హీరోయిన్ ఐ మీన్ ఐ థింక్ ఐ లైక్ దిస్ గర్ల్. వాళ్ళ మదర్ నాకు తెలుసు, మేనకా డాటర్ కీర్తి సురేష్. గర్ల్ లుక్స్ వెరీ నైస్. మేబీ వాళ్ళ మదర్ కూడా నాకు తెలుసు. ఐ మీన్ షీ యూస్ టు యాక్ట్ ఇన్ సీన్ షూటింగ్ భరతన్ ఆల్సో. తను అందంగా ఉంది మరి. ఐ మీన్ ఐ డోంట్ నో మిగతా వాళ్ళు. ఐ థింక్ యాక్టింగ్ ఆల్సో ఐ థింక్ షీ ఈస్ గుడ్. చేయించుకుంటే బాగా చేస్తుందేమో అనిపించేది అంతటి. లైక్ నిత్యా మీనన్ ఈజ్ గుడ్. దో షీ ఈజ్ షార్ట్ గర్ల్. నయనతార వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ యాక్చువల్గా. అలా ఒక్కళ్ళు కాదు, మీరు అది ఇష్టం అని చెప్పండి, పొలమని చెప్తాను. అలా ఈ ముగ్గురు బాగానే యాక్చువల్గా ఉంటారు. అండ్ దిస్ ఫిదా గర్ల్ ఈజ్ ఐ మీన్ గర్ల్ నెక్స్ట్ గర్ల్ లాగా. షీ ఈజ్ నాట్ వెరీ బ్యూటిఫుల్. షీ కెన్ యాక్ట్ వెల్. నేర్చుకుని నటించగల మెథడ్ యాక్టింగ్ ఉంది అమ్మాయిలో. దట్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. గెటింగ్ ఇన్ టు తెలంగాణ యంగ్ గర్ల్ అండ్ యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ వెరీ గుడ్. ఆ విధంగా టాలెంటెడ్ గర్ల్ అమ్మాయి. షీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ గర్ల్ అని చెప్పాలి. నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్గా. సార్ అలానే మీ కమర్షియల్ యాడ్స్ ద్వారా చాలా మందిని మోడల్స్గా తీసుకొచ్చారు. అలా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, సౌత్ ఇండస్ట్రీలోనే చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారండి. వాళ్ళ గురించి మీ మాటల్లో చెప్తారా? సమంత ఈజ్ అ వెరీ నైస్ గర్ల్ అండ్ వెరీ డిసిప్లిన్ గర్ల్. అండ్ తను మనసులో ఏమి పెట్టుకోకుండా యాక్ట్రెస్ అయిందనమాట చెప్పాలంటే. తనకి యాక్ట్రెస్ అవ్వాలని లేదు, ఏదో పాకెట్ మనీ కోసం చేస్తున్నాను ఫోటో షూట్స్. మీరు సడన్గా యాడ్ చేయమని నన్ను వచ్చాను అని బీజు రుక్మిణి అని ఒక మోడల్ కోఆర్డినేటర్ పంపిస్తే వీళ్ళందరూ వచ్చారు ఇంటికి, ఇంక్లూడింగ్ కాజల్ అందరూ వచ్చినప్పుడు తనకు డేట్ ఒకటి లేదు. తర్వాత ఐ హ్యావ్ ఎ స్మాల్ ప్లేస్ ఇన్ మెడ్రాస్ లైక్ దిస్, దేర్ ఐ ఆస్క్ సమ్ బాయ్స్ టు షూట్ అనమాట. ఆ రోజుల్లో 12 ఏళ్ల క్రితం, 12 years ఎగ్జాక్ట్లీ. తను వచ్చి పసుపు యాడ్ చేసింది అనమాట, టర్మరిక్ యాడ్. ఇన్ఫ్యాక్ట్ పాపం తనకి లాస్ట్ షాట్ వరకు ఉంచాం, అంత ఒళ్ళంతా ఇక్కడ వరకు కట్టి అంతా పెట్టడం. ఆ అబ్బాయి కూడా పైకి వచ్చాడు తమిళ్లో, హూ యాక్టెడ్ విత్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ బాయ్. ఐ ఫెల్ట్ సమంత ఈజ్ వెరీ ఐ మీన్ గుడ్ ఎట్ హార్ట్ అనుకుంటా. నేను అప్పుడే ఐ మీన్ షీ వాజ్ విత్ మీ ఫర్ 2-3 days షూట్లో ఉంది కదా. నేను గమనించింది ఐ థింక్ ఒక సినిమా 2 సినిమాలో బాగుంటుంది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ షీ ఈజ్ గోయింగ్ టు బికమ్ సచ్ ఎ బిగ్ యాక్ట్రెస్ యాక్చువల్గా. 1-2 సినిమాలు చాలా బాగుంటుంది, స్మైల్ ఈజ్ గుడ్ అన్నట్టుగా అనుకునేవాడిని అనమాట. అని అన్నాను కూడా 2-3 సార్లు. ఐ థింక్ యూ కెన్ విదౌట్ ఎనీథింగ్ ఇన్ మై హార్ట్ ఐ టోల్డ్ ఫోటో. ఐ థింక్ బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ షీ ఈజ్ గోయింగ్ టు మేక్ సచ్ ఎ బిగ్ అప్రోర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సరే, అండ్ అలానే చాలామంది అనుకుంటూ ఉంటారు గీతా కృష్ణ గారికి ఇగో ఎక్కువ అందుకే మూవీస్ చేయట్లేదు. ఇంకొంతమంది అంటూ ఉంటారు కాదు కాదు గీతా కృష్ణ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అందుకే కొద్ది రోజులు మూవీస్ ఆపారు అని అంటూ ఉన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో కజిన్సే. ఆత్మాభిమానాన్ని కించపరిస్తే
ఎవరో ఈ కెమెరా ఎదుగు వెనకాల ఉన్న అబ్బాయిలు కూడా ఎవరు లైక్ చేయరు ఈ రోజుల్లో. అది ఈగో అనొచ్చు. అలా చేసిన వాళ్ళు పైకి వస్తారు. అలాగా నేనే కదండి, అందరికీ ఉంటుంది ఈగో ప్రాబ్లం లేకుండా. అసలు ఈగో లేకుండా ఉన్నామంటే యువర్ యూస్లెస్ ఫూల్. వితౌట్ ఈగో అది ఆల్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్. అది ఈగోని సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అంటే ఇప్పుడు వాట్ విల్ యూ డూ, నేను ఎలాగ వచ్చి ఎలా పట్టుకునేరా అని అనుకోండి. వాట్ ఈస్ దట్? దెర్ ఈస్ సోషల్ డెకోరమ్ ఈస్ దేర్, దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఈస్ దేర్. జస్ట్ బికాజ్ యూ ఆర్ యాక్టింగ్, షీఈ్ యాక్టింగ్ ఇన్ మై ఫిల్మ్, ఐ కెనాట్ జస్ట్ ప్లే ఫూల్ అరౌండ్ విత్ హర్ కదా. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. యాక్చువల్గా వన్ నీడ్స్ టు గివ్ రెస్పెక్ట్ అంటారనమాట. నేనే కాదు, ఎవరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో లేకపోతే ఆడు మనిషి కదాడు. ఎవరుంటారండి? గాంధీ గారు ఇక్కడ కొడితే గమ్మన్నాడు, పనే లేదంటే. నేను మన కాఫీ బార్లు చెప్పాను, కొడితే మళ్ళీ గోమే కొట్టమని పాటలు పెట్టాను, సే సారీ టు గాంధీ అని. దోస్ ఆర్ ఆల్ ఓల్డ్ ఫ్యాషన్డ్. ఈగో ప్రాబ్లం గురించి కాదు యాక్చువల్గాను. మెయిన్ మేబీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ పీపుల్ బికాజ్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. ఎందుకు కానీ వెళ్ళి సబ్జెక్టులు చెప్పి కాళ్ళు అరిగేలాగా తిరగడం అది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. యూ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వీ విల్ బీ థ్రోయింగ్ దట్ ఐడియా. అంతేగాని వాళ్ళ వెనకాల తిరుగుతూ 2-3 సంవత్సరాలు వెయిట్ చేయడం నెవర్. ఐ ఆస్క్డ్ మై బాయ్స్, యూ వాంట్ టు వెయిట్ కొడితే వేణుకు కుంభస్థానం కొట్టాలన్నట్టుగా ఈ పూరి జగన్నాథ్ వీళ్ళందరూ డైరెక్ట్లు అయినట్టుగా ఒక హీరోని పట్టుకుని వినాయక్ వాళ్ళ ఫాదర్ కూడా తెలుసు నాకు, ఎలాగైతే వేలాడారో అలా వేలాడితే మీకు ఏదో రోజున హీరో ఇస్తాడు, అప్పుడు పెద్ద ఇది కొట్టవచ్చు. ఆర్ బికమ్ డైరెక్ట్ లైక్ మీఆర్ మనరత్నం ఆర్ ఎనీబడి శేఖర్ గమ్ముల, డైరెక్ట్ ఆన్ యువర్ ఓన్ మైట్ అండ్ యువర్ ఓన్ capabilities and your what do you call that knowledge. అలాగా ఈ రెండు కాకుండా కూడా అవ్వచ్చు. మీడియోకర్ యాక్టర్స్ లైక్ నాని అటువంటి వాళ్ళు పట్టుకుని కూడా అవ్వచ్చు అనమాట. దేర్ ఆర్ 3 segments ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నేను 3 చెప్తాను, నా పైత్యాన్ని వాళ్ళలో పెట్టను. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ ఈగో హియర్. వితౌట్ ఈగో హౌ కెన్ యూ లివ్? కాకపోతే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఈగోని డస్ట్బిన్లో పడేసి వెళ్ళగలిగితే సబ్జెక్ట్ చెప్పు, తిరుగుతున్నా చాలా కాలం నుంచి, అర్థం అవ్వాలి కదా నాకు. తర్వాత ఇలాగ ఎవరో వస్తారు, హీరోయిన్ చూడడానికి వెళ్తున్నా కదా, తర్వాత వాడు ఈగో హర్ట్ అయింది అక్కడ, ఖచ్చితంగా హర్ట్ అవుతుంది. వాడు అలాగే మాట్లాడతాడు, వచ్చాడు కానీ చెప్పి కూర్చోండి సార్, సబ్జెక్ట్ చెప్పండి సార్, లోపలికి వెళ్ళని చెప్పి మాట్లాడతాడా. ఎవడో కోన్కేసుకాడు వచ్చాడు, రోడ్డు ఎక్కి వచ్చాడు అని ఆడుకుంటుంది. నేనేమో చాలా కాలం 4 సంవత్సరాలు కష్టపడి ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుని వెళ్ళాను, వీడు నన్ను ఎంత ఇన్సల్ట్ చేసి వాడుకుంటుంది. అవి మర్చిపోయి చెప్పగలిగితే మేబీ వన్ డే ఈ మై క్లిక్. అది చెప్తాను మన వాళ్ళకి. అసలు అన్ని గంటలకు సబ్జెక్ట్ చెప్పకూడదు అనేది మా స్కూల్లో ఒక కాన్సెప్ట్. 5 నిమిషాల్లో కథ చెప్పాలి. స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ మధ్య 2 నిమిషాల్లో చెప్పాలన్నాడు. ఓకే, అదొక లెసన్ అనమాట. అదే మోడర్న్ ఫార్ములా అంటే మా సినిమాలో దాన్ని ప్లాట్ అంటారు. ఆ ప్లాట్ ఎలా చెప్పాలి, అలా 4 ప్లాట్లు చెప్పచ్చు 20 నిమిషాల్లో. భలే ఉంది ఆ ప్లాట్, దాన్ని స్క్రీన్ ప్లే చెప్పమంటే అప్పుడు చెప్తావు 5 గంటలు. లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎవడో నిద్రపోతాడు అక్కడ. నువ్వు అలాగే నీ మనసులో ఉన్న షార్ట్లు వెళ్ళి చెప్తా ఉన్నావు అనుకోండి, అది కథ చెప్పడం కాదు అసలు. అతను కథ చెప్పడం రాదు ఒకప్పుడు. అసలు ఏది చెప్పేయాలి, ఇంకేది చెప్పాలి అని చెప్పేస్తాడు, నిద్రపోయాడు మనవాడు. పవన్ కూడా నా దగ్గరికి వచ్చినాడే, బికాజ్ మేబీ యూ డోంట్ నో దట్. సో బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్. సో అంచేత నాకు ఆ స్వతంత్రం ఉంది వాళ్ళిద్దరి గురించి మాట్లాడడానికి. ఇతనంటే నిన్నగా మొన్న వచ్చాడు కాబట్టి. బట్ కథ ఎవరు చెప్పినా కూడా అతను కూడా మంచి డైరెక్టరే. అంటే చాలా సినిమాని అడాప్ట్ చేసుకుంటాడు. మా సినిమాలు, వంశీ సినిమాలు, వచ్చిన ప్రతి సినిమాని అలా లోపల ప్రింట్ చేసుకోగలను కూడా అతను ఒకడు. దాన్ని కాపీ మాస్టర్ అంటారు కాదు. ఈజ్ టేక్ సంథింగ్. ఏం తీసుకోకుండా ఎలాగ మరి నా స్టూడెంట్లు కూడా సినిమాలు చూడమంటాను. అలాగా అతను కూడా మంచి డైరెక్టరే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కూడా ఎందుకు చెప్పానంటే ఈజ్ గుడ్ రైటర్, చమత్కారం ఉంది. కాకపోతే చాలా సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నేను మా స్టూడెంట్స్ కనిపించేది అంటే ఇంగ్లీష్ సినిమా ఉంటుంది, ఇప్పుడు అతడు సినిమా 2-3 సినిమాలు చూసాను, అన్ని సినిమాలు ఉంటాయి. అతడులో అయితే మా సినిమా వ్యవహారం ఉంటుంది, వంశీది ఉంటుంది. ఇమేజెస్ కూడా అతను అడాప్ట్ చేసుకుంటాడు. అంటే అన్నీ పెట్టేయాలి అనుకుంటాడు అనమాట. వంశీ సినిమాలో బెండకాయలు గండకాయలు అదొక సినిమా అదో పెడతాడు, గీతా కృష్ణ సినిమాలో ఇంకోటి ఏదో పెడతాడు, అలా ఇంగ్లీష్ సినిమాలో ఏదో పెడతాడు. అవన్నీ కనపడిపోతూ ఉంటాయి. బట్ నవ్ డేస్ యూత్ ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళంతా తెలుసు వాళ్ళకి. బట్ స్టిల్ ఈజ్ అ గుడ్ డైరెక్టర్. అది అలా లేకపోతే ఆ జనాలు అంతలా ఒప్పుకోరు. ఈజ్ గాట్ ఎ గుడ్ పెన్ అండ్ యూ కెన్ పెన్ సమ్ వెరీ గుడ్ డైలాగ్స్ అండ్ అడాప్షన్ అనేది ఉంది అతనికి. అంటే ఈజ్ ఓన్లీ మేడ్ లైక్ దట్. సినిమాలు చూసే అతను అయ్యాడు. స్వాతి మ్యాగజైన్లో వెనక లాస్ట్లో ఇది సంగతి అని ఉంటుంది, ఒక చమత్కారంగా ఆన్సర్లు ఇచ్చేది. అవన్నీ అతను కలెక్ట్ చేసుకుని అందులో మాటలని రాస్తూ ఉంటాడు. ఓకే, ఇట్స్ గుడ్.
అంటే ఎందుకు చెప్తున్నానంటే పరంగానే పీపుల్ యూ కెన్ ఆల్సో బికమ్ లైక్ దట్ అండ్ ఫాలో సంథింగ్ విచ్ గివ్స్ యూ ఎన్లైటన్మెంట్. మీరు కే విశ్వనాథ్ గారి దగ్గర వర్క్ చేశారండి, కానీ అందరికీ కూడా ఎలా అనిపిస్తుంది అంటే కే విశ్వనాథ్ గారు తూర్పు అయితే మీరు పడమర అన్నట్టే కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీ మూవీస్కి విశ్వనాథ్ గారి మూవీస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక్క సినిమా మటుకు సంకీర్తన ఒకలాగా ఉంటుంది. ఆయన కోకిల ఏదో షూట్ చేస్తూ నెల్లూరులో వెళ్ళినప్పుడు టికెట్స్ దొరక మళ్ళీ మొన్నాడు అంతా యూనిట్ అంతా వెళ్ళి చూసి గీతా కృష్ణతో కలవాలి, మళ్ళీ మెడ్రాస్ వెళ్ళినప్పుడు నెల్లూరులో షూట్ చేస్తున్నారు, ఒకసారి పిలవండి అంటే నన్ను ఎవరో కవర్ పెట్టారు. నేను వెనక నుంచి వెళ్ళి సిరిమూవుల శివనాథ్ రిలీజ్ అవ్వలేదు సినిమా, దానికి మళ్ళీ ఆయన తెలియకుండా క్లాప్ కొట్టాను వెళ్ళి. ఓకే, దెన్ వెరీ మోడర్న్ ఇదంతా అంతా అన్నారన్నమాట. అలాగా అంత యాక్చువల్గా ఈజ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్, ఈజ్ అ గుడ్ స్టోరీ టెల్లర్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ ఎంజాయిడ్ ఇన్ వర్కింగ్ ఫర్ 3 years. ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ 3 years వర్క్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ మీ మూవీస్లో ఎక్కడ ఉండదండి. ఒక్క సినిమాలో ఉంటుందని చెప్పాం కదా. సంకీర్తనలో కూడా నేను కొరియన్ ఫిల్మ్ ఇన్స్పిరేషన్ ఫైర్ బర్డ్ అని ఒక అమ్మాయిని దేవతకని చూసి అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉన్నప్పుడు అది నాకు లైక్ చేశాను. దాన్ని వాళ్ళ ట్రెడిషనల్ తీయలేను కదా. ఇక్కడ నేను ఈ బ్రాహ్మణ్ ఈథోస్ అని పెట్టి తీయటం వల్ల ఆయనలాగా అనుకున్నారు తప్పితే సబ్జెక్ట్ కూడా ఆయనకు సంబంధించింది కాదు. ఆహార్యం గిరీష్ కర్నాడ్కి వీళ్ళందరూ బ్రాహ్మణ్ సెటప్లోంచి వెళ్తుంది కదా, అది బాగా తీసాను యాక్చువల్గా. అది విశ్వనాథ్ గారి సినిమాలాగా అనిపించింది అనమాట. ఆ విధంగా మరి ఆయన శాంతారాం గారి సినిమాలు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. శాంతారాం గారి సినిమాలు ఈ కుర్రోళ్ళకి ఎంతమంది తెలియదు కదా. ఆ విధంగా తప్పితే యాక్చువల్గా అది కూడా నేను తీసుకున్నాను యాజ్ ఇఫ్ ఐ లాస్ట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా. సో ఐ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీబడి. ఆయన్ని కూడా ఒకప్పుడు ఇలాగే ఎవరో ఒక జర్నలిస్టు, నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు, మీకు ఆదిత్య సుబ్బారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది మీ మీద అని అడిగారు. ఆయనకి అప్పటికే 20-30 సినిమాలు చేయడం వలన ఏమో మేబీ బిగినింగ్లో ఏమన్నా ఉండే ఉంటుంది కానీ ఇప్పుడు నాకు లేదన్నారు అనమాట. మీరు మీ ప్రోగ్రామే అంతా నిజమే చెప్తాను భగవద్గీత మీద కానీ బైబిల్ మీదగా అన్నారు కాబట్టి నిజమే చెప్పాలి అది యాక్చువల్గా. ఐ మీన్ దట్స్ వాట్ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందమ్మా యాక్చువల్గా జనరల్గాను. ఓకే, బికాస్ చాలా మందికి ప్యాషన్ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్స్ అవ్వాలని, హీరోస్ అవ్వాలని మన ఆంధ్ర తెలంగాణలో కావచ్చు ఈ సరౌండింగ్స్లో ఇన్స్టిట్యూట్ ఉందని కూడా చాలా మందికి తెలియదండి. అలా ప్యాషనేట్గా ఉన్న పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? ఎలాంటి కోర్సెస్ సజెస్టబుల్? డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కోర్స్ ఉంది, చేయాలి. ఇలాగ ఎక్కడ లేదు. ఇప్పుడు మిగతా ఇన్స్టిట్యూట్లో ఏదో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి 4 సంవత్సరాలు పెట్టి 15 లక్షలు తీసుకు అది వేస్ట్. దట్ ఈస్ వేస్ట్ అమ్మది యాక్చువల్గా. ఇవన్నీ వేస్ట్ అంటే విచ్ విల్ నాట్ గివ్ యూ అన్ ఎన్లైటన్మెంట్. నువ్వు అవుతావో అవగానది ఒక 6 months తేల్చిపాటు చేస్తాను. నేను ఆర్టిస్ట్ చేయాలనుకోండి ఐ కెన్ మేక్ యూ విదిన్ 6 months. అది నీళ్ళే ఉండదు, ఆగలేమన్నమాట. అది దట్ మచ్ ఆఫ్ అప్పుడు ఈగో పోతుంది. అప్పుడు మళ్ళీ ఈ వాట్ యూ కాల్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గించుకుని యువర్ గోల్ ఈజ్ టు హిట్ ద టార్గెట్. ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, ఐ వాంటెడ్ టు డూ దిస్ లీడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ సీరియల్. అక్కడ కొన్ని తప్పుడు జవాలు బట్టే అవకాశాలు అమ్మాయిలకి ఎందుకు ఎక్కువ ఉందంటే గర్ల్స్కి, బికాజ్ దట్ జెండర్ ఈజ్ లైక్ దట్. గాడ్ హస్ క్రియేటెడ్ విమెన్ లైక్ దట్, సో దే విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. అది చెప్తాను మా వాళ్ళకి. యూ హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్ అని ఒక అమ్మాయిని అంటే వాట్ యూ మీన్ బై ఫ్లెక్సిబిలిటీ అని అడిగిందని. ఇట్స్ అ వెరీ డ్యామ్ గుడ్ క్వశ్చన్. అంటే యూ వెయిట్ ఫర్ 1 year, షీ ఈజ్ ఓన్లీ 16 years, 17 years వచ్చిన తర్వాత మనం చెప్పాను అట్లీస్ట్ యూ షుడ్ బి మేజర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ, యువర్ బిహేవియర్, హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. అలా అంతే చెప్పగలను కానీ నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బయట అయితే ఎక్కడైతే దీస్ ఆర్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో వచ్చే మెయిన్ పాయింట్స్ యాక్చువల్గా. దట్ కౌంట్స్ ఎ లాట్. టాలెంట్ పక్కన పెట్టి హౌ ఎవర్ టాలెంట్ యు ఆర్, లవ్ బీయింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. యూఆర్ ఎక్స్ట్రాడినర్లీ వెల్ బ్యూటిఫుల్ గర్ల్ వెన్ వీ గో టు బాంబే ఫర్ అన్ ఆడిషన్ వి సీ. దాని తర్వాత డిఫరెంట్ గెటప్స్ ఎలా ఉంటుంది ఆ అమ్మాయి అసలు పెర్ఫార్మెన్స్ చేయగలదా చేయలేదా అవన్నీ కూడా ఇట్ విల్ గో ఆఫ్ విత్ యువర్ బిహేవియర్. వాట్ ఈస్ దట్ బిహేవియర్ అంటే దట్ యూ షుడ్ లెర్న్. ఓవర్ నైట్లో ఎలా వచ్చేస్తుంది. ఎదర్ యూ షుడ్ రీడ్ బుక్స్. మీ దగ్గర ట్రైనింగ్తో పాటు ఇలాంటి మెలకువలు కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి మెలకువలు ఇస్తాం కూడా కాదు, ఆ మెలకును మొట్టమొదటి చెప్పే కోర్స్ చెప్తాను, బతుకుతారు. ఐ సే ఇట్స్ లైక్ ఏ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్, సో మెనీ స్నేక్స్ విల్ బి దేర్ అంటూ ఉంటాను అనమాట. కాంపిటీషన్ కదా, ఇట్స్ స్పెక్యులేటివ్ ఇండస్ట్రీ. సో ఇందులో మీరు ఎలా బతకాలో గోల్ డెఫినెట్గా పైకి వస్తుంది. ఎందుకు రాడు పైకి? మేబీ అతను చేసిన తప్పుల వల్ల లేట్ అవుతుంది, స్వయంకృత అపరాధం ఉంటాం కదా, ఆ విధంగా మేబీ ఇట్ మే టేక్ లిటిల్ టైం, బట్ డెఫినెట్గా దే విల్. కాకపోతే కృషితో నాస్తి దుర్భిక్షలో కృషి చేయాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు వాచ్ మూవీస్. నా సినిమాలు చూసావా? చూడలేదు. వంశీ సినిమాలు చూసావా? చూడలేదు. మణిరత్న సినిమాలు చూసా? చూడలేదు. మరి ఎందుకు వచ్చే ఫిల్మ్ కొడతానని చెప్పాను. అవును,
నువ్వు ఎవరి సినిమాలు చూడకుండా నువ్వు సినిమా డైరెక్టర్లాగా అయిపోతావు. తర్వాత ఎవరో పేరెంట్స్ పట్టుకొస్తారు, చాలా సిగ్గుపడుతూ కూర్చుంటూ ఉంటుంది అనమాట. సరే అవన్నీ మారుస్తాను నేను, ఇది 1 month అన్నీ మారుస్తాం, అంత వస్తుంది. ఇనిబిషన్స్ అంటారు కదా, దానికి ఒక సామెత చెప్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నేను బజార్కి వెళ్తున్నాను అందట ఒక ఆవిడ, అక్కడ మగవాళ్ళని తప్పుకోమందట. వచ్చేది గ్లామర్ ఇండస్ట్రీకి, అక్కడ నేను మడికట్టు కూర్చుంటాను అంటే కుదరదు. విల్ హ్యావ్ టు బీ, దిస్ ఈజ్ ద సొసైటీ, దిస్ ఈజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యూ గ్లామరస్. గ్లామర్ అంటే తప్పుగా మాట్లాడుకున్నారు, ఎక్స్పోజర్ అంటే గ్లామర్ కాదు. గాడ్ హెస్ క్రియేటెడ్ ఉమెన్. సో మెన్ అంటే ఐ డోంట్ నో, మెన్ ఎవరు క్రియేట్ చేసి తెలియదు, కానీ అమ్మాయిలను మటుకు దేవుడే క్రియేట్ చేశాడు కాబట్టి వాళ్ళు దాన్ని దే కెన్ ఎన్కాష్ ఇట్ సచ్ బ్యూటిఫుల్గా ఉండి వాళ్ళ బిహేవియర్ ద్వారా ఉండొచ్చు. దెన్ దే కెన్ బికమ్ వెరీ గుడ్ యాక్ట్రెసెస్. అక్కడ యాటిట్యూడ్, ఇప్పుడు ఉన్న హీరోయిన్లకి 2-3 కోట్లు రెమ్యునరేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి దానికి యాటిట్యూడ్ పెరిగిపోతుంది. వెంటనే 2-3 సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అది యాటిట్యూడ్ అంటే. నౌ దే ఆర్ కాలింగ్ యాజ్ అన్ యాటిట్యూడ్. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో లేకుండా బతకూడదు. అట్ ద సేమ్ టైం సో మెనీ ఇన్హిబిషన్స్ ఉండకూడదు, కాంప్లెక్సిటీస్. కొంతమందికి అమ్మాయిలకు ఉంటుంది, అబ్బాయిలకు ఉంటుంది, కాంప్లెక్స్ అనమాట. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. నాకు ఒక విష అనుభవం ఎదురైంది టైం సినిమాలో. ప్రభుదేవతో యాక్ట్ చేస్తున్నా, కొత్తగా సెలెక్ట్ చేసిన ఒక అమ్మాయిని, రాధికా చౌదరిని. వీళ్ళిద్దరే తమిళ్లో మాట్లాడుకుంటే ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పేసి అమ్మాయి, వాడిని నీ ముఖం ఎప్పుడన్నా చూసుకున్నావు అని అడిగింది ప్రభుదేవని. ఓకే, పెద్ద గొడవ. నేను 5 నిమిషాలు లేను అక్కడ, ఎక్కడికో వెళ్ళి వచ్చే లోపల పెద్ద రభస. దీస్ ఆర్ ఆల్ కాంప్లెక్సిటీస్. ఆ కాంప్లెక్స్ ఉండకూడదు. మన ఎవరు గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా, ఆల్ దీస్ థింగ్స్ ఫైనల్లీ విల్ బి టీచింగ్ అనమాట. డూస్ డోంట్స్ అని ఇవన్నీ నేర్పడంతో పాటు లాట్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ అని, ఎమోషనల్ యాక్టింగ్ అని, సో మెనీ యాక్టింగ్స్ అవన్నీ నేర్పితే డెఫినెట్లీ షీ కెన్ టేక్ ది ఎంటైర్ సబ్జెక్ట్ ఆన్ హర్ షోల్డర్ లైక్ ఫిదా అండ్ బికమ్ ఏ వెరీ గుడ్ యాక్ట్రెసెస్ అనమాట. సార్, చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే డైరెక్టర్స్ అవ్వాలన్నా, యాక్టర్స్ అవ్వాలన్నా ఏ ట్రైనింగ్ అయినా 2 to 3 years స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు కదా, అది నిజమేనా అండి? అంత లాంగ్ టర్మ్ చేస్తేనే డైరెక్టర్స్ కానీ? క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు అవార్డు వచ్చింది కదా సంకీర్తనకి. అప్పుడు అవార్డు విన్నింగ్ డైరెక్టర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గెస్ట్ లెక్చర్గా పిలిచేవారు పూణే. అదే పూణేలో చదువుకుందాం అనుకున్నాను. అక్కడ 3 సంవత్సరాలు చదువుకుని మళ్ళీ వేరే డైరెక్టర్ దగ్గర 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు వేస్ట్ చేయడం నా వల్ల కదని ఐ ఆప్టెడ్ టు వర్క్ విత్ విశ్వనాథ్ గారు. ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి. సో బాలచంద్ర గారు ట్రై చేశాను. అప్పుడు ఆయన, నీకు తమిళ్ రాదు కదా, అప్పుడు తమిళ్ రాదు నాకు, ఇప్పుడు నేను మాట్లాడగలను, రాయగలను. సో తర్వాత చేద్దుగాని అన్నారు. తర్వాత విశ్వనాథ్ గారిని అడిగాను, బాపు గారిని అడిగాను, ఇద్దరు చేయమన్నారు. విశ్వనాథ్ గారి సినిమా ముందు స్టార్ట్ అవ్వడం వల్ల సాగర సంగమం నుంచి నా లైఫ్ స్టార్ట్ అయిందనమాట. సో దెన్ ఐ వర్క్ ఫర్ 3 years, స్వాతి ముత్యం వరకు పనిచేశాను. 3 years తర్వాత నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పాను. అసలు చెప్పకూడదు అలాగా, అది ఈగో అంటారా, సెల్ఫ్ రెస్పెక్ట్, పొగరో తెలియ చెప్పేసాను ఆయనకి. ఒక డైరెక్టర్ దగ్గర నేను ఎప్పుడు ఎంతకాలం దగ్గర పనిచేస్తున్నాను ఎలా చెప్తాను, ఆయన చెప్పాలి కానీ. బట్ తెలియక చెప్పానని ఆయన అర్థం చేస్తున్నారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత నాకు అనుకోకుండా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. దట్ ఈస్ సంకీర్తన. మామూలుగా అన్నాను, 3 years కంటే నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అనుకుని మీ దగ్గర చేస్తాను అని అన్నాను. అప్పుడు ప్రాక్టికల్గా అన్నీ కావాలి కాబట్టి 3 years నేను స్పెండ్ చేశాను. హ్యాడ్ ఐ గాట్ సంబడి లైక్ మీ, 6 నెలల్లో చెప్పేవాడి కోసం చాలా పరితపించాను. మా ఇంట్లోనే షూట్ చేశారు సినిమాలని, చాలా సినిమాలు. రాజమండ్రి దగ్గర మా ఊరు, ఫ్రమ్ ఎ బిగ్ ఫ్యామిలీ. నేను అక్కడ చాలా సినిమాలు తీశారు, ఒక 15-20 ఫిల్మ్స్ తీశారు మన ఇళ్లలో, పొలాల్లో. సో ఆ డైరెక్టర్లో 2-3 పరిచయం ఉన్న వాళ్ళని కాలేజీలో ఉన్నప్పుడు మా సినిమా పని చేయపోయి అనేవారు అనమాట. 1 week చేసిన తర్వాత ఐ నెవర్ యూస్ టు లైక్. సేమ్ థింగ్ విజయనగరం గారు కూడా మాకు టచ్ కాబట్టి ఆవిడ దగ్గర చేసి, ఆవిడ దగ్గర 1 month చేసిన తర్వాత నేను వేరే చేస్తానని. ఐ నెవర్ యూస్ టు, బికాస్ దట్ ఈస్ నాట్ మై స్టైల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ కే బాలచంద్ర గారు లాగా. మరో చరిత్ర చూస్తున్నా, ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ ద వే. అది అర్జున్ రెడ్డి కంటే ఫాస్ట్గా ఉంటుంది. చేయి వదలరా అంటాడు అమ్మాయిని, చూడండి సినిమాని ఇలా పట్టుకుంటాడు చోట, టేక్ దట్ వ్యామోహం అంటాడు అనమాట. ఇట్స్ అన్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది బాలచంద్ర గారు. సో దట్ ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్. సో అప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర వచ్చింది చేశాను. సో మీ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా 1 year లోపలే కోర్స్? ఎస్, 8 months యాక్చువల్గా. 4 months ప్రాక్టికల్స్, 6 months కోర్స్ ఒకటి ఉంటుంది, 3 months కోర్సు. కొంతమంది స్తోమత లేని వాళ్ళు కానీ, టైం లేని వాళ్ళు కానీ, దే విల్ లెర్న్ ద బేసిక్స్ అండ్ గో. సంబడీ విల్ కమ్ అండ్ సే, నేను చాలా కథలు రాశాను, అందరూ అలాగే వస్తారు నా దగ్గరికి. నేను ఆల్రెడీ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి. పీపుల్ ఆర్ మిస్టేకింగ్ కాన్సెప్ట్ ఫర్ ఎ స్టోరీ. ఏదోటి మీ సుమంత్ ద్వారా చెప్పేసి గొడవ వదిలిపోతుంది. కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. స్టోరీ లైన్ ఈజ్ డిఫరెంట్, ప్లాట్ అండ్ స్టోరీ లైన్, ఇతివృత్తం, కథాంశం, కథావస్తువు అన్నీ ఒకటి. కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. వాట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్? ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఏ పాత్ బ్రేకింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ గర్ల్ బ్రేకింగ్ ఫ్రమ్ మీ అనేది కాన్సెప్ట్. సబ్జెక్ట్ వేరు.
రెండు మిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కడు కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అన్నాడు కూడా నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉందండి అంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఐఎమ్ సారీ టు టెల్ యూ ఆల్ యూ పీపుల్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. స్టోరీ లైన్, ప్లాట్, ఇతివృత్తం, కథాంశం, కథనం ఇస్ డిఫరెంట్, కథనం ఇస్ ఉండాలి. నేర్పడం అంటే సగం హార్ట్తో నేర్పకూడదు కదా, యూ హ్యావ్ టు టీచ్ దెమ్ ఫుల్లీ కంప్లీట్గానే. సో ఆ విధంగా యూ నీడ్ మినిమం 6 months, మ్యాక్సిమం 8 to 12 months మేడం. దట్ ఈస్ మోర్ దెన్ అనఫ్. కొంతమంది చిన్న కుర్రోళ్ళకి అర్థం అవ్వదు, 6 months తర్వాతనే చెప్పవలసి వస్తుంది అనమాట. ఆ విధంగా చెప్తే మోర్ దెన్ 1 year ఎవరన్నా డైరెక్షన్ కోర్సు, స్క్రీన్ ప్లే కోర్సు చెప్తే ఇట్స్ నాన్ సెన్స్. ఇంక్లూడింగ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళందరూ కూడా దే హవ్ కమ్ డౌన్ ఫర్ 2 months కోర్స్ ఆల్సో. సార్, ఈ కరివేపాకు సంబంధాలు అనేవి మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ పాలిటిక్స్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అతని సినిమాలు అంటే పెద్ద ఇష్టం కానీ కొన్ని సినిమాలు ఇష్టమే. రామ్ గోపాల్ వర్మ ఒకసారి ఇండియా టుడే ఇంటర్వ్యూలో చాలా అందంగా చెప్పాడు. యాక్చువల్లీ అతని స్టేట్మెంట్ ఇష్టం నాకంటే తర్వాత డైరెక్ట్ అయ్యాడు, కానీ అతని సినిమాలు అంత పెద్ద ఇష్టం ఉండదు నాకు. ఏదో 4-5 సినిమాలు చెప్తే మిగతా అన్నీ అతను మాట్లాడే విధం కొంచెం నాకు బాగా లైక్ చేస్తాను. ఓకే, కొంచెం పిచ్చిగా ఉన్నా కూడా అందులో కూడా కొంత నిజం ఉంటుంది అందులో. సో అతను ఇండియా టుడేలో ఒక అమ్మాయి ఎప్పుడో 7-8 years బ్యాక్ ఇదే కరివేపాకు సంబంధాలని అడిగిందనమాట. మీరు చాలామందిని అలా వాడుకుని వదిలేస్తారట కదా సినిమాల్లోనూ, ఒక సినిమాకి ఏమన్నా నెక్స్ట్ మళ్ళీ ఆడుతూ అది ఆడికి కాకుండా కొని పెడతారు అట, ఆ ఉద్దేశంలో అడిగిందట. క్లాసిక్ ఆన్సర్ ఇచ్చాడు అతను. ఇన్ ఫిల్మ్స్ దేర్ ఆర్ నో మ్యారేజెస్, ఓన్లీ అఫేర్స్ అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అది ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఆన్సరింగ్, అండ్ మేబీ ఐ కెన్ ఆల్సో ఆన్సర్, బట్ చాలా ఎక్స్టెంప్గా చాలా బాగా చెప్పాడు అనిపించింది. చాలాసార్లు నేను అది ఫేస్బుక్లో కూడా ఒకసారి చెప్పాను, ఐ లైక్ యువర్ స్టేట్మెంట్స్ దాన్ యువర్ మూవీస్ అని. తడుకోకుండా చెప్పాడు. అంతే అదే కరివేపాకు సంబంధాలు అంటే ఇంతే కదా, వాడుకోవడం వదిలేయటం. హిట్ అయితే కాంబినేషన్ వెళ్తుందండి అతనికి. ఇంకొకటి ఎవడో కరివేపాకు సంబంధాలు అంటే పవన్ కళ్యాణ్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడట. డైరెక్షన్కి అతను పెట్టారు నాకు, అతని దగ్గర నుంచి వచ్చిన సోర్స్ అనమాట. కెమెరామెన్ ఈ డైరెక్టర్ ఇంకో సినిమా పనిచేశారు. కెమెరామెన్ పిలిచి ఈ డైరెక్టర్ ఎలాగని అడిగితే మంచి డైరెక్టర్ అన్నాడు. ఓకే, తర్వాత ఈ డైరెక్టర్ని పిలిచి ఆ కెమెరామెన్ ఎలాగని అడిగాడట. అప్పుడు అడొద్దండి ఇంకొని పెట్టుకుందాం అన్నాడు. మొన్న జరిగింది అది. ఓకే, దాన్ని ఏమంటారు, మీకు ఇటువంటి చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను యాక్చువల్గాను. అలా ఎన్నో ఉంటాయి వాళ్ళకి జాడ్యాలు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ దిస్ ఈజ్ ఆల్ ద గేమ్. అలానే మూవీ రివ్యూస్ ఈ మధ్య బాగా వింటూ ఉన్నాము. అయితే దీని గురించి ఆ మధ్య తేజ గారు, ఈ రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు బహిరంగంగా వారి వ్యతిరేకతను తెలిపారనమాట. మిగతా వారెవరూ కూడా నోరు మెదపట్లేదండి. అసలు ఈ మూవీ రివ్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను ఐ ఫుల్లీ అగ్రీ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నది. చూడండి 10 రోజులు దాంతో వాళ్ళు చెప్పిన తర్వాత మీరు అందులో ఉన్న వాట్ ఆల్ హ్యాపెండ్ అనేది కావాలంటే మీరు చెప్పండి. యూ గివ్ ఎ ఛాన్స్ టు ద పబ్లిక్ టు టాక్ అని. అది డెఫినెట్గా ఐ యాక్సెప్ట్ విత్ దట్ బాయ్ సెడ్. అండ్ అతని యొక్క ఆర్తనాదాన్ని చాలా అందంగా చెప్పాడు. ఇట్స్ వెరీ నైస్. తేజ చెప్పి నేను చూడదు కానీ. అండ్ ఇప్పుడు ఎందుకంటే సాగర సంగమంలో ఆ రోజుల్లో 84-85లో ఒక బెంగళూరులో ఒక జర్నలిస్టు కమల్ హాసన్కి ఈజ్ నాట్ వెరీ గుడ్ పోర్ట్రేడ్ ఇన్ సాగర్ సంగం బికాజ్ విత్ దిస్ టఫ్ అండ్ స్టిఫ్ షోల్డర్ భరతనాట్యం గాడేం బాగుంటాడని రాశాడు హిందుస్థాన్ టైమ్స్లో. దానికి మళ్ళీ డెక్కన్ హెరాల్డ్ నుంచి ఎవరో వస్తే బెంగళూరు నుంచి విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేయమని మళ్ళీ చెప్పి ఈయన దగ్గర ఆయన ఫీల్ అయ్యారు. తర్వాత స్టోరీ తినలేని అని రాశారట. హౌ ఫ్యాట్ ద స్టోరీ షుడ్ బి. ఇంకా మగోడు అన్న తర్వాత వాడికి ఇంక షోల్డర్స్ ఉండవా, హీజ్ అన్ హ్యాండ్సమ్ ఫెలో, హీఈస్ డాన్సింగ్, వాట్ ఈస్ రాంగ్ అని ఈయన దగ్గర ఆయన పాపం కొంచెం ఈ ఫెల్ట్ బ్యాడ్. ఈ రివ్యూస్ మీద కాంట్రడిక్షన్ ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా. కానీ ఇప్పుడు ద బడ్జెట్ హ్యాస్ గోన్ హేవైర్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ప్రొడక్షన్. ఎవడో ఒక్కడ చోట ఇప్పుడు ఎంటైర్ ఎన్ఆర్ఐస్ అంతా కూడా రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు. బికాజ్ దే కెనాట్ వేస్ట్ $15-20 జస్ట్ లైక్ దట్ కదా. వాళ్ళు చూస్తూ ఉంటారు, అది చూడొచ్చా చూడకూడదు. ఓకే, స్టార్ ఫిలిమ్స్ అనేటప్పటికీ చూడాలి ముందే డిసైడ్ చేసుకుంటారు. చూడాలనుకున్న వాళ్ళు కూడా చూడరు బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ రివ్యూ. Who the hell is he? One fellow can give one review about the entire film. That is not correct. పోనాడు ఎవడో మధ్యన ఒక రివ్యూలు రాస్తాడు, అతను పేరు అవసరం లేదు. అతను సినిమా డైరెక్ట్ చేయడం 2 రోజులు ఆడలో సినిమాది. వాట్ కైండ్ ఆఫ్ నువ్వు పెద్ద ఇది అనుకున్నావు. అతను ఒకటే కాదు, ఎవరైనా కూడా నెవర్ డూ రివ్యూస్
బిఫోర్ 10 days. మనం వాడే సబ్బో ఫుడ్డో లేకపోతే మన పొలిటీషియన్స్ పైన ఎవరిపైన కూడా ఏ రివ్యూస్ ఉండవండి, ఓన్లీ మూవీ పైన మాత్రమే రివ్యూస్ ఇస్తారు. ఇంకా పొలిటీషియన్స్ కొంచెం మెరుగు, బికాజ్ మెరీ పీపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు సిట్టింగ్ ఇన్ అపోజిషన్. ఇంకా పొలిటీషియన్స్ చాలా డైరెక్ట్గా సిగ్గు లేకుండా తిట్టేసుకున్నారు. అంటే వాళ్ళ గురించి ఎవరు రివ్యూస్ రాయట్లేదు, ఓన్లీ మూవీ ఇండస్ట్రీ పైన మాత్రమే రివ్యూస్ రాయడం అనేది పడింది. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఐఎన్పిఆర్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి రెగ్యులర్ ఛానల్స్కి, రెగ్యులర్ ప్రింట్ మీడియాకి వాళ్ళు ఇవ్వాలి. సో రూలింగ్ పార్టీ గురించి తప్పురాయారు. ఓకే, ఇంక్లూడింగ్ ఆల్ దిస్ టీవీస్ ఆల్సో. ఈ మధ్యన ఏంటంటే ఎడిటోరియల్ కూడా అమ్మేసుకోవడం అనే కల్చర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ అయింది. మీరు అంతెందుకు టీవీల మీద ఎందుకు రివ్యూ ఇవ్వరు? ఐ వాంట్ టు స్టార్ట్ ఎ ఛానల్ టుడే, లైక్ యూట్యూబ్ ఛానల్. ఐ వాంట్ టు రివ్యూ ఆన్ ఛానల్స్ ఆల్సో. నువ్వు ఎంత డబ్బు ఎవరి దగ్గర తీసుకున్నావు విత్ ఎ స్టింగ్ ఆపరేషన్? ఎంత తెలంగాణ గవర్నమెంట్ హాస్ గివెన్ యూ ఫర్ దిస్ రివ్యూ? ఆ టీవీలతో సహా తెలుసు నాకు. ఏ ప్రోగ్రామ్కి ఎంత డబ్బులు ఇచ్చారని కూడా తెలుసు నాకు. ఈవెన్ సెల్ యువర్ ఎడిటోరియల్ మీ పేరు వచ్చి బాగా రాయాలంటే యూ హెవ్ టు స్పెండ్ 5-6 lakhs. ఇంక దానికి మనం ఇంకా దెర్ ఈజ్ నో స్టాప్ ఇట్ ఇన్ ఇండియా. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. లైక్ ఫుడ్ ఐటమ్స్ మీద చెప్పాలి. అండ్ అది చెప్పిన రోజున మన ఆరోగ్యాలు బాగుపడతాయి. అండ్ అబౌట్ మీరు చెప్పినట్టు పొలిటీషియన్స్ మీద రివ్యూ ఇచ్చే అట్లీస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ అన్నా వస్తే ఐ థింక్ ఇట్ విల్ డూ వెల్. బట్ స్టిల్ ఐ రికమెండ్ టు రివ్యూ రెగ్యులర్ products and also politicians and also business people. There are so many business houses where a lot of anyayam is happening. అవి చెప్తేనే కదా మీరు సొసైటీ మారుద్ది. అది ఇంకా లేదు, అంత ట్రాన్స్పరెన్సీ కాదు. యూఎస్లో కేసు వేస్తే దేర్ ద లా ఈజ్ పవర్ఫుల్, హియర్ ద మ్యాన్ ఈజ్ పవర్ఫుల్. ఇక్కడ లా పవర్ఫుల్ కాదు. లా క్యాన్ బి ట్విస్టెడ్ అండ్ టర్న్డ్ మన ఇష్టం. అది మర్డర్ చేసినా కూడా లోపల ఆడమాట నువ్వు వెళ్ళి లోపల కూర్చో అంటాడనమాట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ యూఎస్ లైక్ దట్. Companies like Ford and big companies have been fined. Samsung was fined thousands of crores for copying iPhone. They paid because already అంత బిజినెస్ చేస్తారు, అడిగే నష్టం లేదు. ఇలా ఎక్కడెక్కడ ఉంది అక్కడ ఇండియాలో నువ్వే కాపీ కొట్టు, నువ్వు ఎవరికి ఎక్కడ డబ్బులు. ఎవ్రీవేర్ కరప్షన్ ఈజ్ దేర్. I cannot say here. Corruption is there from the justice system also. I can show you. Come to airport, I will show you Dalaris సిట్టింగ్ ఇన్ బెంచ్ కార్స్. అంచేత ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఇంక రివ్యూస్ ఏమొస్తాయి? యూ షుడ్ స్టార్ట్ రివ్యూయింగ్ అబౌట్ ద కోర్ట్స్, స్టార్ట్ రివ్యూయింగ్ అబౌట్ ద జడ్జెస్. మీరు అలా ఒక టాపిక్ ఎత్తారు కదా, యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఆన్ జస్టిస్ ఆల్సో. వై యూ గెట్ స్కేట్? ఈస్ అ డెమోక్రాటిక్ కంట్రీ ఆఫ్టర్ ఆల్. సో కంప్లీట్గా మీరు కూడా మూవీ రివ్యూని అపోజ్ చేస్తారంటారు? రివ్యూ ఆఫ్టర్ 10 days టెక్నికాలిటీస్. లెట్ జూనియర్ ఎన్టీఆర్ 10 రోజులు చూడనివ్వండి, చూసిన తర్వాత ప్రజలు చెప్తారు కదా. ఈలోగానే యూఎస్లో సినిమా చూసేసి వాడు వచ్చి బయటకు వచ్చి చెప్పేయడం ఆడ యూట్యూబ్ వైట్స్ గురించి. అవి అంతే. నువ్వు పెద్ద పిస్తావా, నువ్వు పెద్ద తోపా, నువ్వు ఆ సినిమా గురించి అంత తెలుసా? నువ్వు బయటకు వచ్చి సినిమా డైరెక్ట్ చేయొచ్చు, సినిమా చేయొచ్చు, ఒక షెడ్యూల్ చేయి. అంతకు తగ్గన బొంతలు అంతాను 7-10 ఏళ్ళకి పెద్ద రివ్యూస్ రాయడానికి యూ షుడ్ హ్యావ్ అన్ అథెంటిసిటీ. వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నువ్వు ఫిల్మ్ మేక్ అలాగా ఒకటి చేశాడు ఒకరోజు వాళ్ళ సినిమాది. నువ్వు ఆ సినిమాని ఇలా, ఈ సినిమాని ఇలాగ అంతలో గొప్ప చెప్పేసేటప్పుడు అవన్నీ పెట్టిన ఎందుకు చేయలేము సినిమా మరి? ఐ డోంట్ అగ్రీ విత్ ఆల్ దట్. ఐ డోంట్ అగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 days, లెట్ us నాట్ గోయింగ్ టు దట్. 10 days or 12 days టైం ఇచ్చిన తర్వాత దెన్ యూ టేక్ పబ్లిక్ ఒపీనియన్స్. దాన్ని రివ్యూ చేసి నువ్వు కంపారిటివ్ స్టడీ చేసి చెయ్యి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కంపారిటివ్ స్టడీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ కదా. సో వీ డూ ద కంపారిటివ్ స్టడీ ఆఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ అండ్ యువర్ ఒపీనియన్. ఈ విధంగా ఉంటుంటే బాగుండేదని ప్రజలు ఫీల్ అయ్యారని చెప్తే ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద హీరో అండ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. నేను అనుకోవడం అదే. ఐ అగ్రీ ఫుల్లీ విత్ దట్ బాయ్. కృష్ణ గీత వింటే జీవిత సారం తెలుస్తుంది, మీరు చెప్పే కృష్ణ గీత వింటే సినిమా సారం తెలుస్తుంది అనే ఒక కమెంట్ ఉందండి. ఈ కమెంట్ పైన మీ కమెంట్ ఏంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కమెంటింగ్ అబౌట్ దట్. ఫస్ట్, ఈ కృష్ణ గీత వింటే సినిమా సారాంశం తెలుస్తుంది అనేది ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ. I should thank you and your Suman TV for that. మీ దగ్గర చాలా మంది ట్రైన్ అవుతూ ఉన్నారు, వాళ్ళని చూస్తేనే అర్థం అవుతుంది. యాక్చువల్గా వీళ్ళ భావి భారత పౌరులు అన్నట్టుగా భావి భారత సినీ దర్శకులు వీళ్ళు, భావి భారత నటులు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. ఏదో వన్ ఫైన్ డే అట్లీస్ట్ 1 or 2 డైరెక్టర్స్ అన్న క్లిక్ కాకపోతారా అనే ఆనందం ఒకటిని. అమ్మాయిలు ఆల్రెడీ నా దగ్గర ట్రైన్ అయినా ఓపెన్ నేను టచ్ చేసిన అమ్మాయిలు కొంతమంది బాగా ఉన్నారు కాబట్టి దట్ హ్యాపీనెస్ ఈజ్ దేర్. ఎస్పెషలీ సమంత అని తమన్నా. ఈ గీతనికి మీరు నాకు ఒక పేరు పెట్టారు కాబట్టి ఐ రియలీ థ్యాంక్ఫుల్.
from my bottom of my heart. ప్లెజర్ ఈజ్ ఆల్వేస్ ఆర్ సార్. Yes, same to you. సార్, మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా మంచి రిలేషన్షిప్ అండ్ బాండింగ్ ఉందని విన్నామండి. మీ బాండింగ్ గురించి కూడా మా వ్యూవర్స్కి తెలియచేస్తారా? యాక్చువల్గా బాండింగ్ అనేది ఏమిటి, నేను ఏ పార్టీకి చెందానమ్మా. యాక్చువల్గా ఒక అడ్వర్టైజింగ్ కాన్సెప్టలైజర్గా యాడ్ ఫిల్మ్స్ చేసే కంపెనీగా యాడ్విన్ ఫిల్మ్ అనేది చేస్తున్న టైంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నాకు పరిచయం. అదే మీకు అందరికీ ఎలా తెలుసో డైరెక్టర్గా తెలుసు, నేను పలానా అడ్వర్టైజింగ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలుసు అనమాట. సో కెన్ యూ కన్సీవ్ కాన్సెప్ట్స్ ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుముందు వాళ్ళు పరిచయం, ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. అంటే ఐ కెన్ బ్రాండ్ నిమ్ అన్నాను. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. ఒక్కొక్క పథకం వస్తుంది కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు ఎన్ని పథకాలు మెటీరియల్స్ అవుతాయో తెలియదు అంటున్నారు. నేను దాంతో డైరెక్ట్గా సీఎం దగ్గరికి తీసుకెళ్తే నేను మాట్లాడతాను. తర్వాత సీఎం పిలిచారు, అప్పుడు వెళ్తే దట్ ఈస్ ద బాండింగ్. అంటే స్పెషల్గా నేను ఐఎమ్ నాట్ ఇస్ క్యాస్ట్ ఆర్ ఐఎమ్ జస్ట్ క్రియేటివ్ ఫెలో, దట్స్ ఆల్. అలా పిలిచారు, యాజ్ అ క్రియేటివ్ పర్సన్గా వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అన్న తర్వాత హౌ యూ కెన్ బ్రాండ్ మీ అని అడిగితే అన్నాను అనమాట. మీరు రోజు యాక్చువల్గా యూఆర్ ఇంట్రడ్యూసింగ్ వన్ స్కీమ్ కదా, అది అక్షరాస్యుడు నాకే అర్థం అవ్వట్లేదు, ఇంక నిరక్షరాస్యుడు ఏం అర్థం అవుద్ది అన్నాను. అంటే నేను చేసేది కరెక్ట్ కదా అన్నాను. కరెక్ట్ కాదనట్లేదు, అది అర్థం అవ్వాలి కదా జనాలకి. ఎవ్రీ డే ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేది, దాన్ని ఒక నిర్దిష్టమైన టైంలో ఒక్కొక్క విధంగా ప్రజల్లో తీసుకెళ్తే ఇట్ విల్ బీ లైక్ అన్ అవేర్నెస్ ఫిలిం అనేది కాన్సెప్ట్ వాళ్ళకి. నాట్ ఓన్లీ అడ్వర్టైజింగ్, దానికి మీకు ఒక బ్రాండ్ కింద ఆరోగ్యశ్రీ అని డిఫరెంట్ మంచి స్కీమ్స్ పెట్టారు. ఆయన యాక్చువల్గా చాలా వెరీ యూస్ఫుల్. ఈయన కూడా కొన్ని మంచి పెట్టారు. అంటే ఐఎమ్ నాట్ సైడింగ్ ఎనీ పార్టీస్. ఆ విధంగా పెట్టిన దాన్ని నేను కార్యరూపం తీసుకొచ్చి ట్రైబల్స్కి దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దాన్ని కూడా జనాల్లో చాలామందికి తెలియదు. వాళ్ళు రాసుకున్న పాటల ద్వారానే వాళ్ళకి ఒక అడవి తల్లి అని ఒక మంచి కాన్సెప్ట్ చేసి హీ లైక్ వెరీ మచ్ దట్ వన్. అలాగే జల యజ్ఞం అని వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గివెన్ బై ద ఐఏఎస్ ఆఫీసర్స్. నేను నా దాంట్లో మిగతా అడ్వర్టైజింగ్లో కాకుండా డిస్క్రైబ్ చేస్తాను. ద మెటీరియల్ ఇస్ గివెన్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్. ఇంకా మా మీదకి రాదు ఇంకా. ఓకే. సో ఆ విధంగా చేసి నాకు నచ్చినాయి. దెన్ హీ హాజ్ గివెన్ మీ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు డూ అనమాట. నేను అన్నీ చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ ద పెర్ఫెక్షనిజం. పెర్ఫెక్షనిస్ట్ కాబట్టి నేను ఎక్కువ చేయలేకపోయాను. అంటే ఆయన ఇచ్చిన దాంట్లో ఒక 40% చేయగలిగాను. అంతే తప్పితే బాండింగ్ అనేది ఏమీ లేదమ్మా. దే కాల్డ్ మీ, ఐ కేమ్ ఫ్రమ్ మెడ్రాస్ అండ్ ఓపెన్ అన్ ఆఫీస్. నాకు ఇంత వర్క్ ఇస్తే నేను ఓపెన్ చేస్తా అని చెప్పాను. ఐ వాజ్ వెరీ ఫ్రాంక్ టు హిమ్ ఆల్సో. స్కై ఇస్ ద లిమిట్, డూ ఇట్ అన్నారు ఆయన. బికాజ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తెలియాలి జనాలకి. అది మామూలుగా ఏదో చేస్తున్నారు ఐఎన్టీపీఆర్లో, అది సరిపోదు. సో యూ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ కాన్సెప్టలైజేషన్స్ అంటే దెన్ ఐ వుడ్ డన్ మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చాలా చక్కగా మీ వ్యూస్ అన్నీ కూడా మా వాళ్ళకి తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి నెక్స్ట్ చాలామంది డైరెక్టర్స్ని, చాలామంది యాక్టర్స్ని త్వరలో మేము చూడబోతున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దట్ మచ్ షూరిటీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అండ్ ఆల్ దోస్ పీపుల్ విల్ బి వర్కింగ్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్. ప్యాషనేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కూడా అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.